హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రావణి అవినాష్. ఈరోజు ఒక కొత్త వీడియోతో వచ్చాను. అదేంటి అంటే మన డైలీ హోమ్ నీడ్స్ అండ్ అఫ్ కోర్స్ డైలీ నెసెసిటీ. అదేంటి అంటే కొన్ని బెడ్షీట్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేసామన్నమాట. కొత్తగా మార్చాలి, పాతలు తీసేసేయాలి, చాలా రోజులు అయిపోయింది. సో కొత్తవి పర్చేస్ చేద్దామని చెప్పి ఆన్లైన్లో కొన్ని కలర్స్ నచ్చితే అవి చాయిస్ చేసుకుని తీసుకున్నాము. సో అవి ఎలా ఉన్నాయి, అవి వర్త్ ఎనఫా కాదా, నిజంగా అంత అమౌంట్ వాటికి పెట్టొచ్చా పెట్టకూడదా, అసలు ఏం చూడలేదు నేను. మీ ముందు అన్బాక్స్ చేద్దాం, నథింగ్ బట్ అవి రివీల్ చేద్దామని చెప్పి అలాగే ఉంచాను. సో 4 బెడ్షీట్స్ ఆర్డర్ చేసాము. ఆబ్వియస్లీ దాంతోపాటు పిల్లో కవర్స్ వస్తాయి కాబట్టి అవి ఎలా ఉన్నాయి, వర్త్ ఎనఫా కాదా, నిజంగా నచ్చితే మీరు కొనొచ్చా లేదా కూడా నేను సజెస్ట్ చేస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ రియలీ నాట్ వర్త్ ఎనఫ్, there would be complete no from my side. So let's unbox this. See the first one. సో దీంట్లోనే మనకి బిల్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అది ఎంత ఏంటి అన్నది మా హస్బెండ్ నాకు చెప్పలేదు. సో దీంట్లోనే చూద్దాము అది ఎంత ఉంది ఏంటి, దాని కాస్ట్ ఎంత అని చెప్పి. సో ద ఫస్ట్ వన్, యూజువల్లీ నేను కలర్ ఇంపార్టెన్స్ ఇవ్వను, క్వాలిటీ చూస్తాను. సో కలర్స్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వను, బట్ ఈ ఒక్క బెడ్షీట్స్ విషయంలో కలర్స్కి డెఫినెట్గా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. అది ఎందుకనేది ఐల్ టెల్ యూ. సో లెట్ మీ సీ దిస్. ఇది ఓన్లీ సంథింగ్ ఈ కలర్స్లో ఉన్నాయి. ఓపెన్ చేయాలి కదా, కచ్చా అనేది కంప్లీట్లీ ప్యాక్డ్గా ఉంది. So here comes. This is very interesting. అదేంటి అంటే ఇలాంటి ప్రోడక్ట్ తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. బెడ్షీట్ అనుకున్నాను కానీ ఇట్స్ లైక్ మా కంప్లీట్ బెడ్కి ఫిక్స్ అయ్యేలాగా దీనికి ఎలాస్టిక్ వచ్చిందండి. ఎలాస్టిక్ అనమాట, అట్లా తొడుక్కోవడమే, ఇలాగూ జస్ట్ అట్లా వేసేసుకోవడమే. సో దిస్ ఇస్ ద కలర్. ఐఎమ్ అనేబుల్ టు టెల్ యూ హౌ ఇట్ ఎగ్జాక్ట్లీ లుక్స్, బట్ ఒక క్యాటలాగ్ కానీ ఫోటోగ్రాఫ్ ఉంటే కనుక డెఫినెట్గా చూపిస్తాను. ఇది వచ్చేసి ఎలాస్టిక్ అనమాట. ఎలాస్టిక్ ఇట్లా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దిస్ ఇస్ రియలీ షాకింగ్ టు మీ. సో మనం ఇలా దానికి తొడగడమే అనమాట బెడ్కి. సో పిల్లో కవర్స్ వచ్చేసి సో డెఫినెట్లీ పిల్లో కవర్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది కదా ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో ఓకే చెప్పచ్చు, ఓకే, నాట్ బ్యాడ్, గుడ్ కలర్, సంథింగ్ ఇలా ఉంది. సో ఇలాంటి కాంబినేషనే మనకి వేస్తే తెలుస్తుంది అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో వేసి చూద్దాము. వేసి చూసే కంటే ముందు ప్రోడక్ట్స్ అన్నీ మనం ఒక్కొక్కటి ఓపెన్ చేసి ఎలా ఉన్నాయి, కలర్స్ ఏంటి అనేది చూసేసిన తర్వాత మనం బెడ్కి వేసి చూసి ఎలా ఉంది అనేది చెప్దాం. ఓకే, సో ద నెక్స్ట్ వన్ is quite because నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నార్మల్గా ఉంటుంది బెడ్షీట్స్ ఇట్లా వేసుకుని ఇట్లా చేసేమనుకున్నాను కానీ ఎలాస్టిక్ మోడల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నిజంగా హ్యాపీ, రియలీ హ్యాపీ. బికాస్ బెడ్షీట్ వేసాక ఏంటంటే కొన్నిసార్లు అది ప్యూర్ కాటన్ ఫామ్ కాకపోతే కనుక అది కదిలిపోతూ ఉంటుంది. అది వేసాక కూడా దర్ ఇస్ సో మచ్ ఆఫ్ అన్స్టెబిలిటీ అనమాట. పిల్లలు ఎగిరినా చేసినా, వాళ్ళు అటు కదిలినా మనము సైడ్స్ డైరెక్షన్స్ నిద్రలో మారినా కూడా మన బాడీ వెయిట్ వల్ల ఏంటంటే బెడ్షీట్ కదిలిపోతూ ఉంటుంది. సో ఇది ఒక్కసారి ఇలాంటి ఎలాస్టిక్ మోడల్స్ ఏంటంటే ఒక్కసారి వేసాక కదిలే ఛాన్స్ లేదు. జస్ట్ కొంచెం నలిగినట్టు అవుతుంది కానీ దాన్ని జస్ట్ మనము తీసి మళ్ళీ వేసేసుకున్నప్పుడు లేదా మనం సెట్ చేసుకున్నప్పుడు ఇట్ విల్ గెట్ నార్మల్.
So here is the second one. This is a very good color. You can see the pillow color. This is really pleasant. This is a very good color. These are the pillow covers. Mana pillow covers చూసి మనం we can just make it out how the bed sheet looks, because దానికి ఎలాస్టిక్ వచ్చింది కాబట్టి మనం దాన్ని పర్ఫెక్ట్ గా చూడలేకపోతున్నాము. సో ఈవెన్ ఐఎమ్ అనేబుల్ టు టెల్ యూ హౌ ఇట్ లుక్స్. సో ఇది మడతలు అంత ఇర్రెగ్యులర్ గా లేదు కాబట్టి టు అన్ ఎక్స్టెంట్ ఐ కెన్ షో యూ హౌ ఇట్ లుక్స్. See, this is how it is looking. So we'll see the next one. బిల్ దీంట్లోనే వస్తుందన్నారు కానీ ఐ డెంట్ ఫైండ్ ఎనీ బిల్ ఇన్ దిస్. ఐ షుడ్ ఆస్క్ మై హస్బెండ్. ఒకసారి వేసి చూద్దాము అది ఎలా కనపడుతుందో. మనం బెడ్కి వేసాక కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. దిస్ ఇస్ అనదర్ ప్లెజెంట్ కలర్. ఇది కూడా మంచి కలర్. దీస్ ఆర్ నాట్ డార్క్ కలర్స్. నేను చెప్పాను కదా కలర్ ఇంపార్టెన్స్ ఏంటి, బెడ్షీట్స్ ఎందుకు కలర్స్, డల్ కలర్స్, ఐ మీన్ లైట్ కలర్స్ ఎందుకు ఉండాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. సో జస్ట్ సీ దిస్. పిల్లో కవర్స్ చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. జస్ట్ సీ దిస్. ఐఎమ్ అనేబుల్ టు షో యూ ప్రాపర్లీ బికాస్ ఈ ఎలాస్టిక్ రావడం వల్ల మనం బెడ్కి పర్ఫెక్ట్గా వేసినప్పుడు యూ కెన్ సీ హౌ గుడ్ ఇట్ లుక్స్ అనేది. ఒకసారి బెడ్కి వేసి చూద్దాము ఎలా ఉంటుందో. లాస్ట్ అండ్ ఫైనల్ వన్. ఇది ఒక్క డిఫరెంట్గా ఉంది. వీటి మిగతా కలర్స్ అన్నీ కొంచెం లైట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి కొంచెం ఏమంటారు కలర్ఫుల్గా కొంచెం డార్క్ కలర్స్ ఇన్ దీంట్లో ప్రింట్ వచ్చింది దీనికి. సో ఇట్ సీమ్స్ టు బి ప్యూర్ కాటన్. చాలా ప్యూర్ ఫామ్లో ఉంది, తెలుస్తుంది ప్యూర్ కాటన్ అని చెప్పి. ఇవి ప్యూర్ అనిపించలేదు. ఓకే బాగున్నాయి, బట్ సమ్ కైండ్ ఆఫ్ సాఫ్ట్నెస్ ఉంది, మిక్స్ ఆఫ్ సమ్ అదర్ మెటీరియల్ కూడా అనిపిస్తుంది నాకు. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్, కొంచెం రఫ్నెస్ ఉందన్నమాట. సో ఇలా ఉంది ఇది. అసలు నువ్వు బెడ్కి వేసాక ఎలా ఉంటుందో అది కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, సో యూ కెన్ సీ దిస్. ఇలా ఉంది. పిల్లో కవర్స్ వచ్చేసి చాలా హడావిడిగా చూపించేసాను మిగతావి. అవి ఎలా కనిపించాయో నాకు ఐడియా లేదు, కానీ జస్ట్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో మాత్రం డెఫినెట్గా చెక్ చేయండి. ఎందుకంటే అవి బెడ్కి వేసాక అవి ఎలా ఉందో దాని ఇంప్రెషన్ మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఐ థింక్ ఇట్స్ క్వైట్ కలర్ఫుల్. కొంచెం బ్రైట్ కలర్స్ అవి ఉన్నాయి ప్రింట్లో దీంట్లో.
సో ఇవి ఈ 4 ఐటమ్స్ తీసుకున్నాం అనమాట. సో ఐఎమ్ క్వైట్ సాటిస్ఫైడ్ విత్ దీస్ కలర్స్. అంత డార్క్ కలర్స్ ఎందుకు ప్రిఫర్ చేయకూడదంటే మనం నిద్రపోయే టైంలో మనకు ఒక ప్లెజెంట్ థాట్స్ రావాలన్నా, లేకపోతే గుడ్ డ్రీమ్స్ రావాలన్నా, లేదా హ్యాపీగా సౌండ్ స్లీప్ కావాలన్నా కూడా మనం యూజ్ చేసే బెడ్షీట్ కలర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మన ఎన్వైరన్మెంట్, మన బెడ్రూమ్ ఎలా ఉంది, ప్లెజెంట్గా ఉందా లేదా. ఒక అఫ్ కోర్స్ మనం థింక్ చేసే కొద్దికి అది మనకి ఏమంటారు ఖర్చు ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. అంటే యూజువలీ మనకి వాడే పెయింటింగ్స్ కూడా బెడ్రూమ్ లో వాడే మనం వాల్ పెయింటింగ్స్ కూడా ప్లెజెంట్ కలర్స్ ఉండాలి. సో దాట్ మనకు ఆ రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఆ రూమ్ లో జరిగే యాక్టివిటీస్ ఏదైనా కావచ్చు, నిద్రపోవడం కానీ, పిల్లలతో ఆడుకోవడం కానివ్వండి, ఏదన్నా ఏమంటే వాళ్ళని ఒకవేళ ఏదన్నా టేబుల్ వేసి చదివించాలనుకోండి, ఆ పర్టికులర్ ప్లేస్ లో కూర్చోబెట్టి ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వాలంటే ప్లెజెంట్ కలర్స్ ఉండాలి. సో నిద్రపోయేటప్పుడు మంచి సౌండ్ స్లీప్ కావాలన్నా, ఒక పీస్ఫుల్ స్లీప్ కావాలన్నా కూడా మంచి లైట్ కలర్స్ యూజ్ చేయాలి. అండ్ ఎస్పెషలీ సపోజ్ మనం ఏదో ర్యాండమ్ కలర్స్ పిక్ చేసాము, ఓన్లీ బెడ్షీట్ పిల్లో కవర్స్ తీసుకోలేదనుకోండి. సో డూ వన్ థింగ్, వెన్ యూ ఆర్ పికింగ్ అప్ పిల్లో కవర్స్ కొనుక్కుంటున్నాము, ఆ కలర్స్ పిక్ చేయాలనుకోండి, పిల్లో కవర్స్ తీసుకోవాలనుకోండి, పిక్ చేసేటప్పుడు ఎప్పుడు లైట్ కలర్స్, మనకి తలకి ఆయిల్ అంటుతుందేమో, కలర్ అంటుతుందేమో, ఇలాంటి బెంగ పెట్టుకోద్ది. కావాలంటే 10 సార్లు ఉతుక్కున్నా పర్లేదు, బట్ మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ప్లెజెంట్ కలర్స్ వల్ల ఎప్పుడు కూడా పీస్ ఆఫ్ మైండ్ అండ్ మంచి సౌండ్ స్లీప్ వస్తుంది. సో ఆల్వేస్ ప్రిఫర్ లైట్ కలర్స్ ఫర్ ద బెడ్రూమ్. సో దీస్ ఆర్ ద బెడ్షీట్స్. సో మీకు నెక్స్ట్ ద బెడ్కి వేసి చూపిస్తాను అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో చూసారు కదా ఎలా ఉన్నాయి ఫోటోగ్రాఫ్స్ అవన్నీ. సో బట్ దాంట్లో కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి. అవేంటి అంటే ఈ కలర్ నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ దీని కాస్ట్ వచ్చేసి 399 రూపీస్ ఇది. బట్ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే కింగ్ సైజ్ అనే మేము ఆర్డర్ చేసాము. బట్ ఫ్లిప్కార్ట్ వాడి ప్రాబ్లం అదేంటంటే వాడు రాంగ్ సైజ్ పంపించాడు. జస్ట్ 1-2 ఇంచెస్ డిఫరెన్స్ లో అది మనకి ఎలాస్టిక్ పట్టట్లేదు. అండ్ స్పెసిఫిక్ గా దీనికి వచ్చేసి ఏంటంటే 4 sides ఎలాస్టిక్ ఇచ్చాడు. యూజువల్ గా మనకు రౌండ్ గా వస్తుంది ఎలాస్టిక్. సో దాట్ మనకు అన్ని సైడ్స్ 4 sides కూడా మనం మంచిగా ఫిట్ చేసుకోవచ్చు బెడ్ కిందకి. బట్ ఇది వచ్చేసి ఏంటంటే మధ్యలో మనకి ప్లెయిన్ క్లాత్ ఇచ్చాడు. మధ్యలో ప్లెయిన్ క్లాత్ ఇచ్చి జస్ట్ కార్నర్స్ ఆఫ్ ద 4 corners ఆఫ్ ద బెడ్ వచ్చేసి ఎలాస్టిక్ ఇచ్చాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఇది నాకు చాలా నచ్చింది, బట్ ఇది పట్టట్లేదు. సో ఇది మేము రిటర్న్ చేయబోతున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 399 రూపీస్. అండ్ ఇంకొక ఫాల్ట్ కూడా అబ్జర్వ్ చేసాము. అదేంటి అంటే ఇది కూడా దో ఇట్ ఇస్ డార్క్ కలర్, నాకు చాలా చాలా నచ్చింది. సో అదేంటి అంటే ఇది దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మా హస్బెండ్ అన్ని ఎలాస్టిక్ ఆర్డర్ చేశారంట. ఇది వచ్చేసి దీనికి ఎలాస్టిక్ లేదు. మిగతా అన్నిటికీ ఎలాస్టిక్ వచ్చింది, బట్ దీనికి మాత్రం ఎలాస్టిక్ లేదు. సో ఇది ప్లెయిన్ గా అట్లా నేను ఆర్డర్ చేసింది కాకుండా వేరేది వచ్చింది కాబట్టి ఐ కెనాట్ యాక్సెప్ట్ దిస్, నేను దీన్ని రిటర్న్ చేయబోతున్నానని చెప్పారు. అండ్ ఇంకొక ద మైనస్ ఏంటంటే లైట్ గా ఇది చాలా చివరికి కుట్టిచ్చాడు అనమాట పిల్లో కవర్స్ కి. సో చివరిగా ఇచ్చాడు, చాలా లోపల ఏమి అంచు కూడా మిగలలేదు, మనకి క్లాత్ కొంచెం కూడా ఏం మిగలలేదు. సో దానివల్ల ఏంటంటే ఒక స్లిట్ లాంటిది కనిపించింది. సో అదొక ఫాల్ట్ అని చెప్పొచ్చు. ఇదిగోండి, సో ఒక స్లిట్ కనిపించింది. సో దాన్ని ఎక్కించేటప్పుడు ప్రాబ్లం అయింది, ఎందుకంటే ఒకవేళ చిరిగితే కనుక ఫాల్ట్ మనది అవుతుందని చెప్పి కేర్ఫుల్ గా చేయాల్సి వచ్చింది. ఒక స్లిట్ అయితే కనిపించింది. సో ఇవి 2 ప్రాబ్లమ్స్ వల్ల ఈ రెండింటిని రిటర్న్ చేస్తున్నాము. దాని బదులు వేరేది ఏదన్నా తీసుకోవచ్చు అని చెప్పి డిసైడ్ అయ్యాము. సో దీని కాస్ట్ వచ్చేసి దీనికి ఏదో స్పెసిఫిక్ నేమ్ ఉంది, ఏదో రంగీలానో ఏదో రంగూన్ కలరో ఏదో ఉందన్నమాట పేరు దీనిది. సో దీని కాస్ట్ వచ్చేసి 394 రూపీస్. ఫస్ట్ వన్ వచ్చేసి 399, ఇది వచ్చేసి 394 రూపీస్ అనమాట. సో రెస్ట్ ఆఫ్ ది అదర్ 2 ఉన్నాయి కదా, దాంట్లో సర్కిల్స్ డిజైన్ వచ్చింది వచ్చేసి 354 రూపీస్ కాస్ట్. అండ్ ఇంకొకటి స్ట్రైప్స్ క్రీమ్ కలర్, ఆరెంజ్ కలర్, యెల్లో కలర్, గ్రీన్ కలర్ స్ట్రైప్స్ వచ్చాయి కదా, దాని కాస్ట్ వచ్చేసి 449 రూపీస్ అనమాట.
సో ఆల్మోస్ట్ 400-300 ఈ రేంజ్ లోనే ఉన్నాయి. ఒకటి ఫస్ట్ అండ్ ద ప్రైమరీగా వేసిన కలర్ వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో కలర్, ఆ కాంబినేషన్ స్ట్రైప్స్ ఏవైతే వచ్చాయో అదొక్కటే నాకు కొంచెం కాస్ట్ అనిపించింది. అది ఎంత అంటే 449 రూపీస్, అంటే ఇంచుమించు ఒక 50 తక్కువగా 500 రూపీస్ అది కాస్ట్. సో రెస్ట్ ఆఫ్ ది అదర్ వచ్చేసి 400 లోపే వచ్చేసాయి మనకి. సో దెర్ ఇస్ నో ప్రాబ్లం విత్ దమ్. నాకు అనిపించింది రీజనబుల్ ప్రైస్ అని చెప్పి. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ టూ కాస్ట్లీ అండ్ ఇట్ ఈస్ నాట్ టూ చీప్. సో ఇట్స్ రీజనబుల్ ప్రైస్. ఎవరికైనా నచ్చితే కనుక డెఫినెట్ గా నేను రికమెండ్ చేస్తాను. అండ్ ఇవి కొంచెం సాఫ్ట్ గా పాలీ కాటన్ లాగా వచ్చాయి. బట్ మెన్షన్ చేయడం ఫ్లిప్కార్ట్ వాడు ప్యూర్ కాటన్ అని మెన్షన్ చేశాడు, కానీ ఇది ప్యూర్ కాటన్. దిస్ ఈస్ డెఫినెట్లీ అ ప్యూర్ కాటన్ వన్. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. నాకు చాలా చాలా నచ్చింది. దో ఇట్స్ అ డార్క్ కలర్, ఐ డోంట్ ప్రిఫర్, బట్ స్టిల్ ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్. బట్ ఇది ఉంచుకోకపోవడానికి రీజన్ ఏంటి అంటే ఆ స్లిట్ రావడము, ఇంకొకటి ఏంటంటే ఎలాస్టిసిటీ లేకపోవడం వల్ల మా హస్బెండ్ రిటర్న్ చేద్దామని అన్నారు. సో ఐ హ్యాడ్ నో చాయిస్. సో ఇది కూడా నాకు చాలా 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 నచ్చింది. బట్ దీనికి వచ్చేసి సైజ్ చాలా తక్కువగా ఉంది, చిన్న సైజ్ అన్నమాట. ఇది మా బెడ్ వచ్చేసి కొంచెం పెద్ద సైజు, కింగ్ సైజ్, బట్ ఇది చిన్న సైజ్ ఉంది, అది ఫిట్ అవ్వట్లేదు కాబట్టి సో ఇది రిటర్న్ చేసి, ఇవి రెండు రిటర్న్ చేసి వేరే తీసుకోబోతున్నాము. సో దిస్ ఇస్ మై రివ్యూ ఫర్ దిస్ ప్రోడక్ట్స్. ఇఫ్ యూ రియలీ లైక్ ఇట్, మీకు నచ్చితే కనుక డెఫినెట్ గా కొనుక్కోండి. అండ్ కొనే ముందు ఈ పారామీటర్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతున్నాయి అంటే లైక్ ఇవన్నీ మీ మ్యాట్రెస్ సైజ్ కి అవి మ్యాచ్ అవుతున్నాయా లేదా, కలర్ స్పెసిఫికలీ కలర్ నేను చెప్పినట్టు కొంచెం లైట్ కలర్స్ అవి ప్రిఫర్ చేసుకోండి, విచ్ ఇస్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. సో వీటన్నిటిని వేసాక బెడ్ చాలా మంచి లుక్ వచ్చింది. సో నేను రికమెండ్ చేస్తాను, కొనాలనుకునే వాళ్ళు డెఫినెట్ గా పర్చేస్ చేయండి. లేదు ఏదన్నా ఫాల్ట్ అనిపించింది, ఇది కొంచెం ఇదేదో ప్రాబ్లమాటిక్ అనిపించింది కాబట్టి వద్దు అనుకుంటే గనక మంచి ప్రోడక్ట్స్, ఇంకా మంచి ప్రోడక్ట్స్ ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో దాని సేల్ ఒకటి నడుస్తూ ఉంది కాబట్టి డెఫినెట్ గా కొనుక్కుంటే ఇట్ విల్ బి అ గుడ్ థింగ్. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కనుక డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.